జర్మన్ జయహో అంటూ 11వ పేజీలోని వార్త ఇది. టీసీఎస్ భోని బేష్ అంటూ 11వ పేజీలోని వార్త ఇది కూడా. భగవద్గీత సాక్షిగా అంటూ 6వ పేజీలోని వార్త. నీట్ పై విచారణ 18కి వాయిదా అంటూ 6వ పేజీలోని వార్త ఇది. సూదిమనపై ఎయిడ్స్ భూతం అంటూ 6వ పేజీలోని వార్త ఇది. విధ్వంసకరి చైనా అంటూ 6వ పేజీలోని వార్త ఇది కూడా. నిరుద్యోగులకు సర్కారీ పరీక్ష డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల తేదీలపై నిరుద్యోగులు విద్యార్థుల్లో ఆందోళన అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. వచ్చే వారం నుంచి ఉపాధ్యాయ నియామక పరీక్షలు, అవి ముగియనున్న సమయంలోనే గ్రూప్ 2 పరీక్షలు. చాలా మంది నిరుద్యోగులు రెండింటికి పోటీ పడుతున్న వారే. పైగా దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక నెల రోజుల్లోపే డిఎస్సి పరీక్ష. ప్రిపరేషన్ కు సమయం లేదంటూ అభ్యర్థుల ఆందోళన. కనీసం 2 నెలలు 3 నెలలు సమయం ఇవ్వాలనే డిమాండ్లు. డిఎస్సి వాయిదా వెయ్యాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళనలు. వెబ్సైట్ లో డిఎస్సి హాల్ టికెట్లు కొంత సమయం ఇస్తే బాగుండేది ప్రొఫెసర్ కోదండరాం. మొత్తం మీద నిరుద్యోగులకు సర్కారీ పరీక్ష అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. సిలబస్ ఎక్కువ సమయం తక్కువ అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఆదాయం పెంచాల్సిందే, ఖజానా నింపేందుకు సంస్కరణలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ 2వ పేజీలో వార్త ఇది. మాకు గౌరవం ఏది, ప్రోటోకాల్ పై మండలి చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ ఆవేదన అంటూ వార్త తీసుకొని వచ్చింది 3వ పేజీలో వార్త. అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపై అధికారులతో భేటీలో వ్యాఖ్యలు. జిల్లాల్లో ప్రోటోకాల్ పాటించట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానాలు లేవు, ఎయిర్పోర్టుల్లో విఐపి లాంజ్ లోకి రావడం లేదని వెల్లడి అంటూ 3వ పేజీలో వార్త ఇది కూడా. కత్తి దూసిన ఉన్మాది, వేట గొడ్డలితో నరికి దంపతుల దారుణ హత్య అంటూ 5వ పేజీలో వార్త ఇది. నిందితుడు మేకల నాగరాజు అంటూ వార్త తీసుకొని వచ్చింది. దరిద్రుడా, ఏం రోగం పుట్టిందిరా చంపడానికి. వైద్య బదిలీలో గందరగోళం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. ఎవరు సన్నాసో వాళ్లే చెప్పాలి, రాహుల్ రేవంత్లను ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. అధికారం కోసం విద్యార్థులను వాడుకున్నదే కాంగ్రెస్, దాడులు చేస్తున్న పోలీసులు పేర్లు డైరీలో రాస్తున్నాం, నిరుద్యోగులకు రాజకీయాలు అంటగడుతున్నారని విమర్శ. మొత్తం మీద సన్నాసి ఎవరో తెలుసుకోవాలి అంటూ కేటీఆర్ గారు చెప్తున్నారు. కేటీఆర్ కాక మీ అహంకారంతోనే తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల నుంచి అదే చేసిరు కాబట్టి, ప్రజలు ఏడగాల్సి వాత పెట్టాలని వాడు పెట్టిరు కాబట్టి, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు సంబంధించినంత వరకు మాట్లాడండి అంటూ ప్రజలు అంటున్నారు. అఖర్ బాబు గారు, దయచేసి మీరు మాట్లాడేది ప్రజల గురించి, ప్రజల సమస్యల పైన చర్చించండి. నేతల పైన, రాజకీయ నాయకుల పైన విమర్శలు చేసే ముందు ప్రజల గురించి ఆలోచించండి అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. కాగా అధికారం కోసం విద్యార్థులను వాడుకున్నదే కాంగ్రెస్, అవసరాల కోసం వాడుకున్నది మీరు, మీ బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమంలో ముందుండి పోరాడినటువంటి విద్యార్థి లోకానికే అప్పుడు రెచ్చగొట్టింది, మొత్తం రాష్ట్రం మొత్తానికి విద్యార్థులను రెచ్చగొట్టింది మీరు కాదా అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. కాక దానికి సమాధానాలు ఇవ్వండి. వాడుకున్నది మీరు, కాంగ్రెస్ కాదు. దానిపైన స్పష్టంగా చర్చించి, అందరితో చర్చించిన తర్వాతనే రాష్ట్రం గురించి ఆలోచించి వాళ్ళు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చింది వాళ్ళు. విద్యార్థి లోకాన్ని రెచ్చగొట్టిందంతా మీరే. ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నారు మీరు. ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి అప్పుడు మీరు ఉద్యోగాలు వేయలేదు, ఇప్పుడు వేసే ఉద్యోగాలని విద్యార్థులను మొత్తం రెచ్చగొట్టేదంతా మీరే. ఇక సన్యాసులు మీరా వాళ్ళ, ఇక మీరు కాదు, తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు అన్నది. తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు ఎవరు సన్యాసులు, ఎవరు ఏంది అనేది. పోలీసుల పేర్లు డైరీలో రాసుకుంటారు. 10 సంవత్సరాల నుంచి మీరు అదే పని చేసిరు కదా. డైరీలలో రాసి 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 ఆ డైరీలో ఇప్పుడు తిరిగేయాల్సి వస్తున్నది. ఇంకా డైరీలో రాస్తాడంట. నిరుద్యోగులకు రాజకీయాలు అంటగడుతున్నారని విమర్శ. నిరుద్యోగులకు రాజకీయాలు అంటగట్టలేదు, మీరు కావాలని రెచ్చగొడుతున్నారు అంటున్నారు తెలంగాణ ప్రజలు. కనబడుతున్నది ఎవరు ఏం చేస్తున్నారో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి, ఎవరు రాజకీయం ఏంది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు 100% గమనిస్తున్నారు. కాక
గత ప్రభుత్వం కంటే ఇప్పుడే ఎక్కువ అవినీతి. బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2వ పేజీలో వార్త. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు, అందుకే మన సీట్లు తగ్గాయి, చేరికలు కూడా కలిసి రాలేదు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. స్తంభించిన రిజిస్ట్రేషన్లు అంటూ 3వ పేజీలో వార్త. మీ వల్లే నా రాక మరింత ఆలస్యం అంటూ 3వ పేజీలో వార్త. పోలీసులు మీడియాకు లీకులు ఇవ్వడం వల్ల తన ఆరోగ్యం క్షీణించిందని అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు ఆరోపించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు అధికారిక లేఖ రాశారు అంటూ 3వ పేజీలో వార్త. మీ వలన నా రాక మరింత ఆలస్యం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ సిటీ ఎమ్మెల్యేలు. హైదరాబాద్ నగర పరిధిలోని 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్, అరికెపూడి గాంధీ, షేర్లింగపల్లి శుక్రవారం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి అంటూ 2వ పేజీలో వార్త ఇది. మాజీ అగ్నివీర్కు పారామీటరీలో 10% రిజర్వేషన్ అంటూ 6వ పేజీలో వార్త వేసింది ఇక్కడ. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.